హలో, గుడ్ మార్నింగ్. పాప లేచింది. తన కోసమని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో నేనేం చేస్తున్నానంటే స్వీట్ పొటాటో ఉంటుంది కదా, సో స్వీట్ పొటాటో మిల్క్ ఆ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా హెల్తీ అది స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో సో ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న ఒక ఇండక్షన్ కాబట్టి ఓవెన్లో మిల్క్ బాయిల్ చేసుకుంటాను. దీనికి కొంచెం दिया ब्रशिंग कर रहे हैं। ऐसा करते दिया ब्रश, ऐसा दिया, ऐसा ऐसा देखो पापा कैसा करते ब्रशिंग। करो करो करो। సో దియాది ఫుడ్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఇంకేది తింటే మనకి స్టమక్ మంచిగా ఫుల్గానే ఉంటుంది, అట్లీస్ట్ 1 అవర్ వరకు. दिया हाय बोलो, हाय हाय. దియాకి తినిపించి స్నానం చేయించేసరికి ఇంతసేపు పట్టింది. నేను దీపక్ ఎలాగో లేడు కాబట్టి సింపుల్గా మ్యూజిలీ తినేస్తాను. నా మ్యూజిలీ రెడీ అయిపోయింది. దియా క్యా బోల్ రही ఫిర్ సే. నేను దియా అలా బయటికి వచ్చాము, కొంచెము గ్రాసరీస్ కొనేది ఉందని. దియా కిధర్ ఆగే, కిరాణా షాప్కి जा रहे. సో మాకు హౌస్కి నియర్ బైలోనే ఉంది ఇక్కడ కిరాణా షాపు. ఇది సెల్ఫ్లలో న్యూస్ పేపర్స్ పెట్టుకోవడానికని షాప్లో అడిగాను, లేవన్నారు. చూద్దాం. ఇంకా ఇట్లా ముందు ఇంకో కిరాణా షాప్ ఉంది. మనం మిడిల్ క్లాస్ తెలిసిందే కదా, సెల్ఫ్లలో మనం న్యూస్ పేపర్సే వాడతాం ఆబ్వియస్లీ. గాయస్ న్యూస్ పేపర్స్ దొరికాయి, కేజీ అలా తీసుకుంటున్నాను. కేజీ 60 రూపీస్ అంట. ఫైన్, అవసరం ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇక్కడ డిస్కౌంట్ చేయమన్నాను ఆంటీని. సో 50 అడిగా, 55కి ఇస్తాను. ఫైన్. ఈ ఏరియాలో మా చిన్నప్పుడు వింటుండే అనమాట, కిరాణా షాప్స్లో పెట్రోల్ అమ్ముతుండే అని. అది నేను చూస్తున్నాను ఇప్పుడు. నైస్. ఇది కొత్తిమీర ఉంది కదా, మనం ఈ కొత్తిమీరది కాడలు కట్ చేసుకోవాలి. అండ్ ఇలా టిష్యూలో కానీ ఇలా క్లాత్లో పెట్టుకోవాలి. చాలా డేస్ వస్తుంది అన్నమాట. ఆల్సో
కరివేపాకు కూడా నేను ఏం చేశానంటే సేమ్ ఇలా కాఫీ పెట్టుకున్నాను, క్లాత్ని కాస్త డ్యామ్ చేసుకున్నాను. డాన్స్ ఎగ్ కర్రీ అయిపోయింది, ఇంకెప్పుడు తినేయడమే. क्या डाली दिया उसमें? शूज़ डाली, शू डाली. ఎవరో బయట తనిష్క అని పిలిచారు యాక్చువల్గా. సో మన తనిష్క తనని అనుకొని చూస్తుంది విండోలో నుండి. జస్ట్ నాకు ఇప్పుడే దియాకి ఫీడింగ్ చేసేసాను, ఇంకా టైం కూడా ఆల్మోస్ట్ 9 అవ్వబోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అగైన్. ఐ విల్ సీ యూ ఆల్ టుమారో. హ్యావ్ ఏ గుడ్ డే.